దగ్గర దగ్గర దాదాపు 2 hours అయింది మేము తిరగబట్టి. ఏంటి ఎంతసేపు తిప్పుతావు ఇంకా మమ్మల్ని మన హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 121 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. జిమ్కి వెళ్ళి వచ్చా. సో ఇప్పుడు ప్రోటీన్ అయితే తీసుకోబోతున్నా. నేను ప్రజెంట్ ఒక ప్రోటీన్ వాడుతున్నా, అదేంటో మీకు చూపిస్తా. ఓకే, లెట్స్ గో. సో ఇదే అనమాట మజిల్ ప్లేస్ వే గోల్డ్. ఇది వాడుతున్నా ప్రజెంట్ ప్రోటీన్. సో ఏంటంటే యాక్చువల్గా తెలిసిన వాళ్ళని అడిగాను అనమాట. నేను ఇలా పొట్ట ఉంది, నాకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, సో ఇప్పుడు స్లిమ్గా తయారవ్వాలి అని చెప్పి అడిగితే మంచి ప్రోటీన్ సైజ్ చేయమంటే అది చేశారు. సో ప్రజెంట్ అది వాడుతున్నాం, చూద్దాం 1 month అని. అది బెస్ట్ అంట. సో 1 kg వచ్చేసి దగ్గర దగ్గర 5,000 ఎంత పడింది అనుకుంటా. 5,000 3,000 అనుకుంటా పడింది, ఐడియా లేదు. సో చూద్దాం గైస్. వర్కౌట్లు కూడా హెవీగానే చేస్తున్నా. దగ్గర దగ్గర ఇప్పుడు 1.5 hour వరకు చేసే వర్కౌట్. సో పులిసిపోయిందనమాట. ఇప్పుడు ప్రోటీన్ తాగేసి కొంచెం తినేసి ఇంకా కంటెంట్ ఆలోచిస్తా. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ హాస్పిటల్ లొకేషన్ కోసం వెళ్ళాలి. హాస్పిటల్ లొకేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కాస్ట్యూమ్స్ కూడా చూడాలి షార్ట్ ఫిల్మ్కి. సో మొత్తం అయితే సెట్ చేసుకుందాం ఇవాళ. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పటివరకు కూర్చొని కంటెంట్ ఆలోచించా. కొత్త కంటెంట్ ఏం రాలా, పాత కంటెంట్ ఒకటి అప్పుడు వచ్చిందనమాట. మర్చిపోయా, రాసుకోవడం మర్చిపోయా. సో ఐడియా గుర్తొచ్చింది అనమాట మళ్ళీ. సో దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, మనకి ఐడియాలు వచ్చినప్పుడు వెంటనే మనం నోట్ చేసుకోవడం బెటర్, లేకపోతే మర్చిపోతాం మనం. సో మీకు ఎంతమంది గుర్తుంటాయో తెలియదు, కానీ నేనైతే మర్చిపోతాను అనమాట. ఇప్పుడు ఒక ఐడియా వస్తే 5 నిమిషాలు మర్చిపోతుంది, వేరే పనుల్లో వేటిలో పడిపోయి ఇంకా. సో అది నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా. బట్ అది చేద్దాం అనుకుంటున్నా. స్క్రిప్ట్ అలాగే, లైక్ ఐడియా అలాగే సర్లే తర్వాత చేద్దాం అని చెప్పి ఆగిపోయింది అనమాట. అట్లీస్ట్ నోట్ అన్నా చేసుకుని ఉంటే నోట్స్లో జస్ట్ ఈ కాన్సెప్ట్లు అని అలా మామూలు నోట్ చేసుకుంటూ ఉంటా. ఒక్క కాన్సెప్ట్ నోట్ చేసుకోవడం మర్చిపోయా. సో ఇందాక ఆలోచిస్తూ ఉన్నా, కొత్తగా ఏమైనా చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అది వచ్చిందనమాట థాట్. సో ఇప్పుడైతే మనం ఆ కాన్సెప్ట్ రేపు షూట్ చేస్తాను నేను. ఇప్పుడైతే ప్రజెంట్ లైక్ లొకేషన్స్ వెతకడానికి వెళ్తున్నా నేను, మన యశ్వంత్ ధోని బ్రో. సో హాస్పిటల్ లొకేషన్ కావాలి ఒకటి, అండ్ కాస్ట్యూమ్స్ కూడా అడగాలి వెళ్ళి. సో 2 వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సో లెట్స్ సీ, వెళ్ళి అయితే దొరుకుతాయి లేదు చూద్దాం. టైం ఇప్పుడు 6:30 అవ్వడానికి వస్తుంది. ఒక 2 hours అలా తిరుగుతాం, 8 వరకు 9 వరకు తిరిగి చూస్తాం. ఏమన్నా సెట్ అయితే మనకి లొకేషన్స్ ఓకే, లేకపోతే లేదు. మళ్ళీ రేపు తిరగాలన్నమాట. రేపు ప్లాన్స్ ఏంటంటే, రేపు షూట్ ఉంటుంది. ఈ వీడియో కంటెంట్ కంప్లీట్ చేసుకుంటా, ఎందుకంటే కంటెంట్స్ లేవు కాబట్టి మన పేజ్లో ఎక్కువ. ఒక వీడియో అన్నా పడాలి, ఒక వీడియో వేస్తా. అండ్ ఇవాళ లొకేషన్స్ దొరికితే సెట్, ఇంకా మనకి ప్రాబ్లం ఏం లేదు. లేదంటే రేపు కూడా వెతకాల్సి వచ్చింది. అండ్ రేపు ఒక సినిమాకి వెళ్ళాలి మనం. చూద్దాం, కుదిరితే రేపు అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే మనం రేపు సినిమాకి వెళ్ళాలి. కొత్త సినిమాలు చాలా వచ్చినాయి, అన్నీ ఒకటి కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అసలు కంటెంట్లు ఎక్కడ దాకా వచ్చినాయి, కొత్తగా ఏమైనా వచ్చినాయి కంటెంట్లు తెలుసుకోవాలన్నమాట. ఓకే గైస్, లెట్స్ గో. వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. సో గైస్, లొకేషన్స్ చూసుకుంటూ వెళ్తున్నాం నేను, మన యశ్వంత్ బ్రో. సో ఇప్పుడే ఒక హాస్పిటల్ మాట్లాడడం, క్లినిక్ లాంటిది. వాళ్ళు ఒప్పుకునేలా ఉన్నారు, చూద్దాం. వాళ్ళు కనుక ఒప్పుకుంటే మనకి సెట్. ఇంకా బ్యాకప్ కోసం ఇంకో హాస్పిటల్ కూడా చూద్దాం, ఎందుకంటే మంచిది. సో డాక్టర్ గారు లేరు వెళ్ళే టైంకి. వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో. లెట్స్ సీ. అక్కడ ఇప్పుడు వెళ్ళి చూసుకున్నాం, మాకైతే సెట్ అయిపోయింది అనమాట. క్లినిక్ మాకు ఎలా కావాలో అలా ఉంది సెట్. అండ్ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఉంది, బేసిక్. జస్ట్ మన షార్ట్ ఫిల్మ్ కాబట్టి. సో పెద్ద హాస్పిటల్లో మాట్లాడితే ఏంటంటే మనకి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. క్లినిక్స్ మాట్లాడేమనుకోండి కొంచెం త్వరగా మనకి ఇవ్వచ్చు. ఎంతో కొంత రెంట్ పే చేసుకుంటాం, ఆర్ చిన్నగా ప్రమోషన్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తే మనకి పర్మిషన్ ఇవ్వచ్చు. ఎట్లాగా లేదు, మనకి లొకేషన్ మనకి దొరికితే చాలు. ఇంకా లెట్స్ గో. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని రిపోర్టింగ్. సో మన షార్ట్ ఫిల్మ్ కోసం హాస్పిటల్ వెతకడానికి వచ్చాం. దగ్గర దగ్గర దాదాపు 2 hours అయింది మేము తిరగబట్టి, కానీ ఏ సెట్ కావట్లేదు. తిరిగి ఇంకా మా వల్ల కావట్లేదు. బ్రో కూడా ఇక్కడ ఉన్నాడు. బ్రో ఏంటి ఎంతసేపు తిప్పుతావు ఇంకా మమ్మల్ని మనకి లొకేషన్ దొరికిందో తిరుగుతూ ఉన్నాం. చూసాం కొన్ని హాస్పిటల్, కొన్ని సెట్ అయినాయి. కొంతమంది ఏంటంటే రెంట్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనమాట. మన దగ్గర బడ్జెట్ అంత లేదు ప్రజెంట్. సో మనకి బడ్జెట్లో ఏమైనా వస్తాయని చెప్పి తిరుగుతున్నాం. ఎక్కువ చూసాం అనుకో బ్రో, ఇప్పుడు దాకా ఎన్ని తిరిగాం? 1 2 3 4 తిరిగాం ఇప్పుడు దాకా. వెతుక్కొని మనకి బెస్ట్
మంచిగా ఉన్నవి. హాస్పిటల్ పెద్దవి అడిగినా మనకి వాళ్ళు ఎక్కువ అడుగుతారు కదా బ్రో, చిన్నగా చూసుకుని వెళ్దాం అని చెప్పి క్లినిక్స్ అడుగుతున్నాం ప్రజెంట్. సో ఇవాళ ఒకటైతే సెట్ అయింది, కాకపోతే ఎక్కువ బడ్జెట్ చెప్తున్నారు. సో ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా దొరుకుతాయని చెప్పి చూస్తున్నాం. చూద్దాం కదా. ప్రజెంట్ అయితే ఇంకా సర్చ్ ఆపేస్తాం, ఇంకా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా రేపు వస్తాం మళ్ళీ. ఇంకా ఎంతకు వచ్చాం బ్రో? 6:30గా 6:30కి వచ్చాం. 8:40 అవుతుంది. 2 గంటలు తిరిగాం. ఇదో రోడ్డు మీద ఉన్నాం మంచిగా. సో గైస్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు నన్ను ఇంటి దగ్గర దింపేసి బైక్ వేసుకెళ్ళిపో బ్రో. సరే రూమ్ దగ్గర రాను, ఇంటికి వెళ్ళిపోతా. వ్లాగ్స్ పంపించండి. సో వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేసుకోవాలి గైస్. ఇవాళ రేపు ఏంటంటే రేపు తొందరగా లెగిసి బ్రో కొంచెం వ్లాగ్స్ అప్లోడ్ చేసుకుంటా. రేపు తొందరగా లెగిసి మనం వర్కౌట్లు అన్నీ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్ మాట్లాడమన్నారు కదా కొంతమంది. ఒక హాస్పిటల్ మాట్లాడితే 12ంటికి రమ్మన్నారు. సో అది చూసేసుకొని వీడియో ఒక షూట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ సినిమాకి వెళ్దాం. ఓకేనా? వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బ్లాగ్స్ అన్ని చేసుకొని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. ఏంటి రేపు? సరే రేపు ఫుల్ వర్కౌట్ చేసి ఎల్లుండి రెస్ట్. ఎల్లుండి బాడీకి వర్క్ కాదు, జస్ట్ బాడీకి రెస్ట్, బ్రెయిన్కి కాదు. సో గైస్ లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే తిరిగి వచ్చేసాను అనమాట ఇంటికి. హాస్పిటల్ అయితే ఒకటి సెట్ అయింది, అది బడ్జెట్ ఎక్కువ చెప్తున్నారు, మన దగ్గర అంత లేదు కాబట్టి కొంచెం మనం వేరేవి కూడా చూద్దాం ఆప్షన్స్. మనకి సెట్ అయ్యేది ఏమన్నా వస్తే చూద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి హోల్డ్లో. అండ్ ఇంకా పెండింగ్ వర్క్స్ ఏంటంటే హాస్పిటల్ ఒకటి అనుకున్నాం, ఓకే ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. ఇంకా మనకి కాస్ట్యూమ్స్ కావాలన్నమాట. సో కాస్ట్యూమ్స్ రెంటల్స్ ఎక్కడ ఉంటాయో అవి కూడా కనుక్కోవాలి. రేపు చూస్తాం మ్యాక్సిమం వెళ్ళడానికి, లేకపోతే సండే ఆర్ మండే చూస్తాం. సో ఇంకా మనకి ఒక 10 to 15 days టైం ఉంది. ఈ 10 to 15 daysలో కొన్ని కంటెంట్ చేసుకోవాలి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి మనకి. సో ఇవాళ అడిగిన హాస్పిటల్ ఫొటోస్ అయితే తీశాను. మన డిఓపి ఉన్నారు కదా భూపతి బ్రో, ఆయనకి పెడతా అనమాట. సెట్ అయితే మనకి కెమెరా ఫ్రేమ్కి వాటికి సెట్ అయితే అంటే ఇంకా ఫిక్స్ చేస్తా. లేదు మనకి ఇరుగ్గా ఉండిద్ది వేరే చూడమంటే వేరే చూడాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో మనకి ఇబ్బంది కాకూడదు. సో ఎందుకంటే రెంట్లు కూడా పే చేస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సో గైస్ ఇంకా 10 days గట్టిగా కష్టపడితే ఇంకా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 week 10 days ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసి ఈ మంత్ ఎండింగ్ అలా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ షార్ట్ ఫిల్మ్ని. సో చూద్దాం ఎలా వచ్చిద్దో, ఎలా తీస్తానో. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నాది. సో ఒక మంచి కాన్సెప్ట్ రాసుకున్నా, అది మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. కన్ఫామ్గా నచ్చిద్ది. నేను అలా నా ఇమాజినేషన్ ఎలా అయితే ఉందో అది బయటకు తీసుకురావడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. నా 100%, 1000% ఎంత పర్సెంట్ అంత పర్సెంట్ పెట్టేస్తాను అనమాట ఎఫర్ట్స్. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.